డే కార్యక్రమానికి ఎస్ఏ రైటింగ్, డ్రాయింగ్ కాంపిటీషన్ని గోరా సైన్స్ సెంటర్తో పాటు రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ మనకి ఈ కార్యక్రమ నిర్వహణ, సర్టిఫికేట్స్, దాంతో మీ అందరికీ మొమెంటోస్ చాలా వరకు అందజేశారు. ఎందుకంటే ముఖ్యంగా ఈ పర్యావరణానికి సంబంధించి ప్రపంచం అంతా ఇవాళ పొద్దునే హిందూ పేపర్ చూస్తుంటే నిన్న మన అమరావతిలో ఉన్న విట్ వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చూశారు కదా, దానికి నోబెల్ లారెట్ ఆయన ముఖ్య అతిథిగా అటెండ్ అయ్యారు. అంతేకాకుండా మైక్రోసాఫ్ట్ సిఇఓ కూడా. వాళ్ళు మాట్లాడిన ఉపన్యాసాల్లో పర్యావరణం గురించే ఉంది. ఇప్పుడే వెంకట గారికి చెప్తున్నాను, కింద ఉన్న స్టేజ్ మీద 1983 నవంబర్ 21వ తేదీన నేను పర్యావరణం మీద ఒక సెమినార్ కండక్ట్ చేశాను. 1983 మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ఫామ్ అయింది 1986లో. అంటే అంతగా ముందు పర్యావరణం యొక్క ప్రాధాన్యత చెప్పడానికని. అప్పుడు రోజుల్లో కాలేజీలకు వెళ్ళి మేము లెక్చరర్స్ని, స్టూడెంట్స్ని సెమినార్కి ఇన్వైట్ చేస్తే అప్పుడు ఇంకా ఈ పర్యావరణం గురించి ఎవరికి అవగాహన లేదు. వాట్ ఈజ్ మెంట్ బై ఎన్వైర్న్మెంట్ అని చెప్పి ఆ రోజుల్లో అడిగారు. కానీ 1986లో మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ఫామ్ అయింది. కానీ అప్పటికే చాలామంది చెప్తుండేవారు, మీరు హిస్టరీ చదువుతున్నారు కదా, అశోకుడు గురించి మాట్లాడారు కదా, గౌతమ బుద్ధ తీసుకున్న అశోకుడు అహింస ఇచ్చేయడం దాంట్లో. కానీ అశోకుడి గురించి మాట్లాడగానే మీకేం జ్ఞాపకం వస్తుంది? చెట్లు నాటించను, నూతులు తవ్వించను, బాటలు వేయించను అని చదువుకున్నారా? చెప్తుండేవారు అశోకుడు. అంటే అశోకుడు కాలంలోనే మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ఉంది. ఆయన ప్రజలకి కావలసిన ఇవన్నీ అశోకుడు చూశాడు. ఎంపరర్ అశోక మీరు హిస్టరీలో కూడా చదువుకుంటుంటారు. అందుకని అంటే పర్యావరణం గురించి ఇంత ప్రాధాన్యత ఉంది. అందులో గత 50 సంవత్సరాలుగా మనకి ఐక్యరాజ్య సమితి స్పెషల్గా ఒక డిపార్ట్మెంట్ పెట్టేసింది, ఎన్వైర్న్మెంటల్ అవేర్నెస్ ప్రాపగేషన్ కోసం అని చెప్పి ప్రతి సంవత్సరం మనకి కాల్ ఇస్తాం. ఇంతకుముందు మీరు చూశారు, ఓజోన్ డే జరిపాం సెప్టెంబర్ 16 మాంట్రియల్ ప్రోటోకాల్ అని. ఎందుకు కావాల్సిందంటే భూమి మీద ఉన్న పై పొర జీవావరణము అంటారు. అంటే మన జీవులన్నీ బతుకున్నాయి ఆ పై పొర మీదే ఉన్నాయి అంతే. పక్షులకు మహా ఎగిరితే ఒక 200, 300 మీటర్లు బాగా ఎగిరిన తేనెటీగలు లాంటివి. కొంతమంది పైలట్స్ చెప్పారు, మాకు అద్దాలకి తేనెటీగలు కనిపించినాయని. అప్పుడు యుద్ధం చేసే మరి సైనికులు ఉంటారు కదా, వాళ్ళు పైలట్స్ అంటే ఫైటర్ పైలట్స్, అరే అక్కడ నాకు హనీ బీ కనిపించిందంటే దానిలో ఉన్న ఎఫిషియన్సీని మన మెకానికల్ ఫైటర్స్కి పెట్టాలి, దానికి ఉన్న ఎఫిషియన్సీ మన విమానాలకు కూడా ఉండాలి. అది అంత ఎత్తు ఎగరగలిగింది అంటే. సాధారణంగా ప్యాసింజర్ విమానాలన్నీ మీకు 5-6 మైళ్ళు అలా ఎగురుతూ ఉంటాయన్నమాట. ఇది తర్వాత గాలి ఉండదు, 10 కిలోమీటర్ల తర్వాత చాలా కష్టం. గత 50 సంవత్సరాలుగా చూసినప్పుడు మన లాస్ట్ టైం చెప్పాను మీకు, ఓజోన్ పొరే ఈ జీవావరణాన్ని అంతటినీ రక్షిస్తోంది అన్నమాట. లేకపోతే జీవం ఉండదు, ఏ గ్రహాల మీద లేదు. ఒక ప్రత్యేకత మన భూమికి మాత్రమే ఉంది. మీరు ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి, ఎందుకంటే తరచూ చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. 5 భాగాలు మనకి భూమికి ఉండడానికి. ఒకటి ఏంటంటే సూర్యుడి నుంచి 9,30,00,000 మైళ్ళ దూరం ఉంది, సేఫ్ జోన్ అంటాం. అంటే వేడి వెలుతురు సమానంగా ఉంటుంది. దగ్గరగా ఉన్న మెర్క్యూరీ బుధ గ్రహానికి 500 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది, మలమల మాడిపోతుంది సూర్యుడికి దగ్గరగా ఉంది.
తర్వాత ఉన్నది శుక్రగ్రహం, దానికి కూడా 350 డిగ్రీలు అలా ఉంటుంది. తర్వాత థర్డ్ ఉన్నది మన భూమి. ఈ భూమి మీద వచ్చేసరికి ఏమైంది, 70% నీళ్లు, సముద్రమే ఉంది, నీరు అంతా సముద్రపు నీరే. అందుకే నీరు ఏం చేస్తుంది, అబ్జర్వ్ చేసుకుంటుంది, తీసుకుని ప్రపంచ భూగోళం అంతా సర్క్యులేట్ చేస్తుంది. అందుకని యావరేజ్ టెంపరేచర్ 14 డిగ్రీల సెంటిగ్రేడ్. అయితే ధృవాల దగ్గర మన మంచు ఉంది కదా, దక్షిణ ధ్రువం దగ్గర కూడా ఉందంటే దక్షిణ ధ్రువంలో -84 డిగ్రీలు లోయెస్ట్గా వెళుతుంది. అలాగే హయ్యెస్ట్గా మనం చూసినట్లయితే ఎడార్లో ఉంటుంది, +57 డిగ్రీల సెంటిగ్రేడ్. ఈ రెండింటి మధ్యనే జరుగుతూ ఉంటుంది. అందుకని యావరేజ్గా ఏంటంటే 14 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది. ఈ 14 డిగ్రీల సెంటిగ్రేడు వీటితో పాటు మనకి గాలి, నేల, నీరు ఉన్నాయి. ఇంకోటి ఏ గ్రహంలోనూ లేవు, బయట ఎగిరిపోయినాయి. కారణం ఏంటంటే గ్రావిటీ లేదు, అట్టి పెట్టుకుని ఉంచుకోవడం. మన భూమి ఏం చేసింది, దానికి ఉన్న ఆకర్షణ శక్తి వలన గాలిని అట్టి పెట్టేసుకుని ఉంచిందనమాట. ఆ గాలిలో ఏముంది, మీకు ఆక్సిజన్ 21 పాలు, నైట్రోజన్ 1 పాలు మాత్రమే, మిగతా అదర్ గ్యాసెస్ ఉన్నాయి. కార్బన్ డైఆక్సైడ్ కానీ, మీథేన్ కానీ, అదర్ గ్యాసెస్ అన్నీ అన్నమాట. నైట్రోజన్ మనకి అందుకని 79 పాళ్ళు ఉంటే 21 పాళ్ళు ఉంది. దీని మీద గాలిని అట్టు పెట్టుకుంది, నీటిని అట్టు పెట్టుకుంది. లేకపోతే నీరు ఆవిరవుతుంది కదా, ఆ నీటి బిందువులు ఎస్కేప్ అయిపోతాయి. ఇప్పుడు మార్స్ మీద జరుగుతున్నది అదే. ఒకప్పుడు నీరు ఉందా, అది ఎగిరిపోయి. ఎందుకని మన చంద్రుడి మీద 1/6 గ్రావిటీ, ఇంకా తక్కువ మార్స్ మీద. మార్స్ కూడా సేఫ్ జోన్లోనే ఉంది. వెడలు చూసుకుంటే బిగినింగ్లో భూమి ఉంది, ఎండ్లో సేఫ్ జోన్కి ఎండ్లోనేమో మార్స్ ఉందన్నమాట. ఇంకా తర్వాత ఇంకా వేరే ఏం లేదు. అందుకని ఒక్క భూమి మీద మాత్రమే మనకి జీవావరణం అంటే ఏంటి, చెట్లు, చేమలు, జంతుజాలాలు, పక్షులు, దాంట్లో మన జలచరాలు అంటాం, సముద్రం వాటిలో ఉంది కదా. దాని తర్వాత క్రిమి కీటకాలు, దాని తర్వాత బ్యాక్టీరియా, వైరస్, ఇవన్నీ సూక్ష్మాతి సూక్ష్మాన్ని మన భూమి మీద మాత్రం ఉన్నాయి. ఇది 3.5 బిలియన్ సంవత్సరాల క్రితం ఫామ్ అయింది. మానవుడు 70,000 సంవత్సరాల కింద ఫార్మ్ అయ్యాడు. మానవుడు ఒక రకమైన జాతి ఏపు నుంచి, అంటే కోతులు కాదు, మనందరం కోతుల నుంచి అనే కోతి ఒక జాతి. అయితే మనిషి భూమి మీద ఉన్నప్పుడు ఒకే ఇది హోమోసాపిన్ అంటారు. ఎందుకని ఎక్కడున్ననే ఉండి భూమి మీద 2 కాళ్ళు ఉన్నాయి, ఆకారం ఒకటిగా ఉంది, కలర్ తేడా ఉండొచ్చు, నిగ్గురులు కూడా నల్లగా అలాగే ఉండవచ్చు. దాంతో మనం మాట్లాడుతున్నాం అంటే అవి జంతువులు మాట్లాడుతున్నాయి. కానీ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది. ఒక రాయిని ఎలా ఉపయోగించుకోవాలో, కొన్ని పిట్టలు ఉన్నాయి, అవి చక్కగా గూడు కట్టుకుంటాయి. అలాగే కొన్ని జంతువులు కూడా తవ్వుకుని పెట్టుకుంటాయి, చెదలు పుట్టలు పెట్టుకుంటాయి, చీమలు కూడా పెడతాయి. అవి అంతవరకు కరెక్టే. కానీ అంతకంటే మించి మనిషి విజ్ఞానాన్ని సంపాదించాడు. అందుకని సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక రాయిని శుద్ధిలాగా ఉపయోగించుకోవడం, లేకపోతే ఒక రాయిని ఒక గుండ్రాయిలాగా ఇది పెట్టుకోవడం, మిగతా వాటికి లేవు. ఇంకొకటి, మనుషుల రూపాంతరాలు లేవు. భాషలు తేడా ఉంచు, కలర్ ఉండొచ్చు. పిల్లుంది, పులి ఉంది, చిరుతపులి ఉంది, ఇలా వెరైటీస్ ఉన్నాయి. గద్దలు ఉన్నాయి, ఓల్చర్స్ ఉన్నాయి, అవి ఒక 12 రకాలు. అవి మొన్ననే 4వ తేదీన ఓల్చర్స్ డే, వాటిని పోగొట్టుకున్నాం. రాంబంధువులు అంటాం, రాంబంధువుల్ని పోగొట్టేసుకున్నాం. అవేంటి, మృత కళేబరాలను తింటాయి. వాటి పొట్టలో యాసిడ్ జనరేట్ అవుతుంది. యాసిడ్ జనరేట్ ఏమైపోయింది, చనిపోయిన పదార్థాలన్నీ తినేసి బ్యాక్టీరియా అనే వాటిని చంపేస్తాను. ఇప్పుడు అవి తగ్గిపోయినాయి కాబట్టి ఏదైనా చనిపోయిన జంతువు కానీ ఏదైనా సరే అలా అది ఒక రోజులో తినేసేది. ఇవి 10 రోజులు రోడ్డు మీద అలాగే ఉంటున్నాయి. ఉండేసరికల్లా బ్యాక్టీరియా పెరిగిపోయింది. ఆ బ్యాక్టీరియాకి ఎలుకలు, కుక్కలు, ఇవి అవి అన్నీ తిని మన చుట్టూవే తిరిగేసరికల్లా మన రోగాలు వచ్చేసాయి. ఆ రోగాలు రాకుండా ఉండే బ్యాక్టీరియాని తినేసేది ఓల్చర్స్ తినేవి.
ఇవి పర్యావరణంలో భాగం. అందుకని పర్యావరణం అంటే వేరే ఏం లేదు, బయోడైవర్సిటీ అంటాం. అంటే మనం ఇది జీవ దీనిలో ఉండేది మనకి ఏ రకంగా అయితే తేడా ఉంటాయో అవి మనకి బయోడైవర్సిటీతో నేచర్ అంతా రన్ అవుతుంది. అది మనకేంటి తెలుసో తెలియకో మన టెక్నాలజీ కొంత పర్యావరణానికి నష్టం కలగజేసింది. ఆ నష్టాన్ని అదే టెక్నాలజీతో పూడ్చుకుంటాం. మన క్లోరో కార్బన్స్ వల్లనే మనకి ఓజోన్ లేయరు దెబ్బతిందని తెలుసుకున్నాం. ఇప్పుడు వాటిని వాడడం మానేశాం కాబట్టి వెంటనే అది కూడాలంటే ఇంకా 50 సంవత్సరాలు పడుతుంది. మన అమెరికా ఖండం అంతా దక్షిణ ధ్రువం మీద ఓజోన్ పొర పరిచేకల్లా సూర్యరశ్మి వేడెక్కేసరికల్లా మనకి ఒక చోట ఎండలు, ఒక చోట వరదలు, ఇలా భూమి మీద సక్రమంగా సర్క్యులేట్ అవ్వవలసిన విధానం మార్పు వచ్చింది. దానివలన జీవావరణం బయోడైవర్సిటీలో నష్టం కలిగి మనకి ప్రమాదం ఏర్పడుతుంది. మనం కూడా జంతువులమే, మనుషులు కూడా ఒక రకమైన జంతువులే. ఆ జంతువులకి అనర్థాలు ఏర్పడుతున్నాయి. అందుకని పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. మీరు చక్కగా ఓజోన్ డే సందర్భంలో పెట్టిందంటే మా రోటరీ ప్రెసిడెంట్ గారు ఇచ్చారు SOS సేవ్ అవర్ జెల్స్ అని, మన సోల్స్ అని. దాన్ని సేవ్ చేసుకోవడానికి ఏంటంటే పర్యావరణాన్ని రక్షించుకోవాలి అన్న దీనిలో ఇచ్చాం. మీరు చక్కగా డ్రాయింగ్ చేశారు, ఎస్ఏలు రాశారు. మా జడ్జెస్ చెప్పారు చాలా బాగా పార్టిసిపేట్ చేశారని. ఇంకా చాలామంది ఫోన్ చేశారు తర్వాత. మా డ్రాయింగ్ టీచర్లు వాళ్ళు కూడా పిల్లలకి చెప్తే వాళ్ళ తల్లిదండ్రులను పంపలేదు, లేకపోతే ఇంకా ఎక్కువ మంది వచ్చేవారు. అయినప్పటికీ చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. ఉన్నంత వరకు మీలో చాలా ధైర్యము, దాని తర్వాత ప్రిసైజ్గా చక్కగా చేశారని చెప్పి మా జడ్జెస్ నాకు చెప్పడం కూడా జరిగింది. మీరు పార్టిసిపేట్ చేశారు కాబట్టి 1 minute మీరందరూ పర్యావరణం గురించి ఏం మాట్లాడుకుంటున్నారో అసలు వచ్చి చెప్పమని కోరుతున్నాను. ఎందుకంటే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఎంతోసేపు పట్టదు. అందుకని మీ ఇవి కూడా మనకి చెప్పినట్లయితే దాంతో మనకి లైవ్ వెళుతుంది కూడా. మన కార్యక్రమాలు ఇక్కడ నాస్తి కేంద్రంలో పెట్టేవన్నీ చాలామంది చూస్తూ ఉంటారు లైవ్. మొన్న కూడా చాలామంది చూశారు. అదే కాకుండా రికార్డ్ చేసి మళ్ళీ మేము ఇస్తున్నాం. అందుకని సాయంత్రం కానీ రేపు ఉదయానికి కానీ యూట్యూబ్లో వస్తుంది, ఎంతోమంది చూస్తున్నారు. ఇక్కడ మనకి తక్కువ మంది ఉన్నప్పటికీ మిమ్మల్ని మీ అభిప్రాయాల్ని అందరినీ మళ్ళీ తెలుసుకుంటూ ఉన్నారు. అందుకని ఎవరు రండి, వాలంటీర్ యువర్సెల్ఫ్, ఎవరు పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే వచ్చి పర్యావరణం గురించి మీ అభిప్రాయం అంటే తెలియజేయండి. రండమ్మా. మనం ప్లాస్టిక్ యూసేజ్ని తగ్గించి రీసైకిల్ చేయాలి. ప్లాస్టిక్ని ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఉంచాలి. ఎండాకాలంలోనే వాడాలి ఏసీలని, అప్పుడు పొల్యూషన్ తగ్గుతుంది. ఇంకా క్వాలిటీ ఏసీలనే వాడాలి. ప్లాస్టిక్ని కాలువల్లో అక్కడ పడితే ఎక్కడ పడేయకూడదు. చాలా చక్కగా 2 విషయాలు చెప్పారా. ప్లాస్టిక్ని పరిమితంగా వాడాలి, రెండోది ఏసీలను కూడా మన ఎండాకాలం వాడుకోవాలని. ప్లాస్టిక్ అనేది ఇన్సెపరబుల్ అయిపోయింది మన లైఫ్లో, ఇన్సెపరబుల్. అందుకని చెప్పి దాన్ని మనం ఏ రకంగా హాని కలగకుండా రీసైక్లింగ్ కూడా బాబు చాలా చక్కగా చెప్పాడు. ప్లాస్టిక్ని రీసైకిల్, రీయూజ్, రీసైకిల్, రెడ్యూస్ అని చెప్పి అంటాము. ఆ రకంగా. Good morning to everybody. My name is Jasmita. I'm studying in 9th class and I'm from Viswani EM High School. So I just want to convey one thing to everybody, that is we are all polluting the environment so much. We are throwing all the dust in the roads and we are polluting the environment. We are using so much of plastic. We should not use that. And we should not throw plastic in the rivers. And as Sir said on Ozone Day, we should not pollute the environment. Then the ozone layer will get destructed and we may get cancers or cataracts in the future. So please save the nature and help yourselves. Thank you. Good morning one and all. I am Lavanya from MEC Mary Stella College. మన పూర్వీకులు మనకు ఎంతో మంచి భూమిని ఇచ్చారు. మనం కూడా మన భావితరాల వారికి అలాంటి భూమినే ఇవ్వాలి, అంటే కాలుష్యరహిత భూమిని.
మన గతాన్ని భవిష్యత్తుని పోల్చుకొని మనం మన పర్యావరణాన్ని కాలుష్యం చేయకుండా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. తండ్రి ముందుగా వేదికను అలంకరించిన రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ గారికి మరియు ఈ కార్యక్రమాలని ఎన్నో సంవత్సరాల నుంచి అందిస్తూ వారి యొక్క పూర్తి సమయాన్ని సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నటువంటి మరి ఈ సమరం గారు, వారి బ్రదరు, మొత్తం వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఈ విజయవాడ నగరంలో ఎన్నో సేవా కార్యక్రమాలని నిర్వహిస్తూ ప్రజలకందరికీ కుల మత భేదం లేకుండా అందరికీ ఉపయోగపడుతున్నటువంటి వారికి ముందుగా మనందరం వారికి చేతులెత్తి నమస్కరించాలి. అటువంటి మానవతా హృదయంతో వారు నగర నడిబొడ్డులో కోట్ల రూపాయలు విలువ చేసినటువంటి స్థలాన్ని కమర్షియల్గా డబ్బు సంపాదించడం అనేటువంటి ఆలోచన కాకుండా ఎంతోమందికి ఉపయోగపడుతూ మరి ధనాపేక్ష లేకుండా సమాజ నిర్మాణానికి కృషి చేస్తున్నటువంటి వారికి మరి ముందుగా మరి ఎంత చెప్పినా తక్కువే. ఈనాడు ఈ కార్యక్రమాన్ని మరి రోటరీ క్లబ్ వారితో సమన్వయం చేసి నిర్వహించి పిల్లల్లో ఒక రకమైనటువంటి సృజనాత్మకతని బయటికి తీసుకురావడం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఈ రకంగా పిల్లలందరూ కూడా పార్టిసిపేట్ చేస్తే రాబోయే కాలంలో మీరు అందరూ కూడా మరి మంచి మరి హోదాల్లో మరి ఐఏఎస్లు అవ్వచ్చు, ఐపీఎస్లు అవ్వచ్చు, డాక్టర్లు అవ్వచ్చు, సైంటిస్టులు అవ్వచ్చు, మరి ఎంతో ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. మరి నిజంగా నేను ఈ కార్యక్రమానికి గత 3 సంవత్సరాల నుంచి మా మనవరాలు వస్తుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను కూడా ఒక లయన్స్ క్లబ్ ఆఫ్ పెదవాడ ఏం చేస్తాను దానికి ప్రెసిడెంట్గా చేస్తున్నాను. నాకు రోటరీ క్లబ్ వారంటే అమితమైనటువంటి అభిమానం. ఎందుకంటే రోటరీ క్లబ్ ద్వారా ఉయ్యూరులో ఒక శ్మశానం చుట్టూ నిజంగా చూస్తే శ్మశానం అనుకోరాదు ఎవరు కూడా, బ్రహ్మాండమైనటువంటి వసతులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది దానికి యార్లగడ్డ నాగేశ్వరరావు గారని ప్రెసిడెంట్గా 2-3 సంవత్సరాలు చేసి బ్రహ్మాండమైనటువంటి వసతులు కల్పించారు. అలాంటి రోటరీ క్లబ్ వారు మరి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి ఈ రోజున ఈ ఓజోన్ పొర సందర్భంగా మరి మనం పెట్టినటువంటి కార్యక్రమానికి చాలామంది మరి వారి యొక్క అభిప్రాయాలు తెలియజేశారు. నిజంగా మనందరం కూడా ప్లాస్టిక్ నిషేధించడం, మరి ప్రతి ఒక్కళ్ళు కూడా చెట్లు నాటడం, చెట్లు మనం నాటడం అనేది ప్యాషన్గా కాకుండా మనం ప్రతి ఒక్కళ్ళు కూడా వారి పుట్టినరోజు నాడు ఎక్కడో ఒకసారి ఒక చెట్టును నాటి ఆ చెట్టుని ప్రేమతో పెంచితే అది మీకు నిజంగా ఆ చెట్టును మర్చిపోలేరు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. మీకు ఏదైనా సరే 10 చెట్లు నాటండి ఒక్కొక్కళ్ళు. ఆ 10 చెట్లు ఎలా ఉన్నాయో చూసుకోండి. వారు మీ పిల్లల్లాగా భావించి పెంచుకోండి. పర్యావరణానికి చాలా మరి మేలు చేసేటువంటి చెట్లు నాటే కార్యక్రమం, ప్లాస్టిక్ నిరోధం, వీటన్నిటిని కూడా మరి అలాగే ఇంట్లో మరి పాప చెప్పింది ఏసీలు సాధ్యమైనంత వరకు ఏసీ లేకుండా ఎలా బతకాలి అనేది నేర్చుకోమని నేను అందరికి చెప్తున్నా. పిల్లలందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం. సాధ్యమైనంత వరకు ఒకప్పుడు ఫ్యాన్ కూడా లేనటువంటి రోజులు ఈ రోజున ఏసీ లేకపోతే బతకలేనటువంటి దానిగా మనమే తయారవుతున్నాం. అలా కాకుండా సాధ్యమైనంత వరకు తక్కువ మరి ఆ రకంగా మనం బాడీని అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి కూడా మంచిదని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మరి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం అండి. అందరం కలిస్తేనే జరుగుతుంది అభివృద్ధి అనేది. వారు చెప్పారు చెట్లు నాటడం అని. చెట్లు అంటే ఒకప్పుడు బిగినింగ్లో 422 చెట్లు ఉండేవి మనకి. ప్రతి పర్సన్కి 422 చెట్లు ఉండేవి. చెట్టు అంటే మొన్న లాస్ట్ టైం మీకు చెప్పాను, ఒక 10 అంగుళాల కాండం ఉండాలి, 30 అడుగులు ఎత్తు ఉండాలి, కానపాయ్ చక్కగా అంటే దాని గుబురుగా బ్రాంచెస్. ఇవాళ మనం చెట్లు చాలా కొట్టేసుకుంటున్నాం కాబట్టి ఈనాడు మీరు చూసినట్టే 29 ఉన్నాయి పర్ పర్సన్. ఒకటి జనాభా పెరిగింది, రెండో పక్క చెట్లు కొట్టేసుకున్నాం. ఒకప్పుడు 422 ఉండే చెట్లు ఇవాళ 29కి తగ్గిపోయింది. రెండోది ఐక్యరాజ్య సమితి కూడా ఏమంటుందంటే ప్రతి వ్యక్తి వాళ్ళ జీవిత కాలంలో 2 చెట్లైనా కనీసం అభివృద్ధి చెయ్యండి అని అంటున్నారు. కనీసం 2 చెట్లు. అవి ఒక్కొక్క చెట్టు మనం చూసినట్టయితే మనం చెప్పినట్టు 10 అంగుళాల సైజు ఇది 2 నుంచి 10 మంది దాకా ఆక్సిజన్ ఇస్తుంది. 2 నుంచి 10 మంది దాకా ఆక్సిజన్ ఇస్తుంది. అందుకని చెట్టు పర్యావరణం అనేసరికి చెట్లు నాటడం అంటుంటారు.
చెట్లు యొక్క ప్రాధాన్యత ఆ రకంగా ఉంది. ఒకటి, చెట్లు ఎక్కువగా ఉన్నట్టయితే 5 నుంచి 8 డిగ్రీలు సెంటిగ్రేడ్ టెంపరేచర్ కూడా తక్కువగా ఉంటుంది. అడవుల్లోనూ వాటిలో మీరు గమనించారు, చెట్లు ఉంటే పూర్తి ఆక్సిజన్ ఉంటుంది. రెండోది, సిటీస్లో అయితే 5 డిగ్రీలు తక్కువగా ఉంటుందన్నమాట. అలాగే ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ 40 ఉన్నాయి. వాటిలో కూడా నేను అడ్రస్ చేశాను వెళ్ళి. వాళ్ళకు ఒక కార్యక్రమం తీసుకున్నారు మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ వాళ్ళు కూడా. పిల్లలందరూ సర్వే చేసి ఏం చేశారంటే, ఢిల్లీ వీధుల మీద, పేవ్మెంట్స్ మీద నాపరాళ్ళు వేసి ఉన్నాయి, చెట్లు నాటారు. కానీ ఆ చెట్లకి చుట్టూ పాదులు లేవు కాబట్టి తీసేయాలి. పేవ్మెంట్లు తీసేయమన్నారు. ఎందుకని? పేవ్మెంట్ మీద సన్ రైజ్ పడినట్లయితే అవి రిఫ్లెక్ట్ అయిపోయి లోపలికి వేడి వస్తుందన్నమాట. అలాగే మీ ఇంట్లో కూడా చూడండి, చుట్టూ కనుక నాపరాయి కనుక లేకపోతే వేడి తక్కువగా ఉంటుంది. ఇంట్లో లోపల నాపరాయి వేస్తుంటే అద్దంలోంచి లైట్ రిఫ్లెక్ట్ అయినట్లు లోపలికి హీట్ ఇస్తుంది. రెండోది, మీకు అక్కడ నుయ్యి ఉన్నట్టు పూర్వం రోజుల్లో నూతులు, ఇప్పుడు ట్యూబ్ వెల్స్ 2 నుంచి 3 అడుగుల నీరు పైకి లేచి ఉంటాయి. ఎందుకని? వర్షపు నీరు మీరంతా బయటికి నెట్టేస్తున్నారు. హైదరాబాద్ లాగా. హైదరాబాద్ మెయిన్ సమస్య డ్రైన్. అది మాకు ఇక్కడ మా కాంపౌండ్లో ఇక్కడ పడిన వర్షం అంతా మాకు ఓల్డ్ వెల్ ఉంది. అది 40 అడుగుల లోతు, 20 అడుగుల డయామీటర్. ఎంట్రన్స్లో ఉంది, మీరు చూడండి రైట్ సైడ్. నేను పూర్తిగా రెయినీ వాటర్ హార్వెస్ట్ కింద పెట్టాను. పడిన వర్షపు నీరు మాకు ఎక్కడికి పోదు, ఆ వెల్లోకే వచ్చేస్తుంది అన్నమాట. అందుకని అలాగా మనం దానంతా రూపులతో నింపేయాలి. ఓల్డ్ వెల్స్ కానీ ఇలాంటివి కనుక ఉన్నట్లయితే మనకి ఇటుకరాళ్ళు ఇలాంటివి కనుక వేసి నింపేస్తే నీరు 5 నిమిషాలు, మా కాంపౌండ్ అంతా 5 నిమిషాలు రెయినీ వాటర్ అంతా అందులోకి ఇంకిపోతుంది. అది భూమిలో సర్దుకుంటుంది అన్నమాట. అందుకని మనం చేయగలిగినట్లయితే పర్యావరణ హితంగా చేసుకోగలుగుతాం. ఈరోజు మనం మీ అందరూ చాలా చక్కగా మాట్లాడారు. వెంకట గారు ఒక మెసేజ్ ఇస్తారు వారు. అదైన తర్వాత వెంటనే మనం ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు, నన్ను ఇక్కడ నిలబెట్టినందుకు మా ప్రెసిడెంట్ రోటరీ మిట్టౌన్ పార్థసారథి గారికి, నేను వైస్ ప్రెసిడెంట్, నా పేరు వెంకట్ కేతిపోయిన, అలాగే గోరా సైన్స్ సెంటర్ డైరెక్టర్ ఫౌండర్ నియంత గారికి నా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. మీ అందరూ మొన్న ఈ ఎస్ఏ కాంపిటీషన్స్ అలాగే డ్రాయింగ్ కాంపిటీషన్స్ జరిగినప్పుడు పార్టిసిపేట్ చేశారు. ఆ రోజు మేము వచ్చి ఇక్కడ మీతో జాయిన్ అయ్యాం. మా ప్రెసిడెంట్ రోటరీ మిట్టౌన్ ప్రెసిడెంట్ పార్థసారథి గారు మీ అందరికీ ఒక మెసేజ్ కన్వే చేయమన్నారు. హీ హాస్ కన్వేడ్ ద బెస్ట్ విషెస్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ది విన్నర్స్ అండ్ పార్టిసిపెంట్స్. So apart from our president, our secretary and our youth services team also conveyed their best wishes and congratulations. Hope we will contribute more services towards youth. So thank you so much for that. నేను ఎక్కువ టైం తీసుకోను, మీరందరూ చాలా విషయాలు మాట్లాడారు. స్పెషలీ ఆ బాబు, ఆ తర్వాత ఇంకొక బాబు, ఆ పాప, తర్వాత సార్, ఇలా అందరూ మాట్లాడిన అన్ని సమప్ చేసి నేను మీకు ఆ గిఫ్ట్తో పాటు ఇంకొక నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ గిఫ్ట్ మీకు ఇస్తాను. నేను అది ట్రై చేస్తున్నాను, మీరు కూడా ట్రై చేస్తే యూ విల్ బీ సక్సెస్ఫుల్. ఏంటి అని అంటే, ప్రతి ఒక్కళ్ళు మాట్లాడేది ఆ చెట్లు నాటాలి, ఆక్సిజన్, దాని వాల్యూ గురించి మాట్లాడుతున్నారు. మీలో ఎంతమందికి తెలుసో లేదో నాకు తెలియదు, ఈ భూమి మీద పుట్టిన ఏ జీవికి చావు లేదు. ఇది ఎవరికన్నా తెలుసో లేదో సైంటిఫిక్గా మాట్లాడుతున్నా. ఎందుకు అని అంటే, చావు ఎందుకు లేదు అని అంటే, మనకి దేవుడిచ్చిన బ్యూటిఫుల్ వరం ఏంటంటే ఓన్లీ ప్యూర్ ఆక్సిజన్. మీరు కావాలంటే చూడండి, హిమాలయస్లో ఉన్నవాళ్ళు 1000 ఏళ్ళు బతికారు, 1500 బతికారు, ఇలా చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ చాలా నార్మల్గా, ఏ ఆశ ఉండదు, అలాగే వాళ్ళు ఏ ఫుడ్ తీసుకోరు, ఓన్లీ వాళ్ళు బ్రీతింగ్ అంటే ఓన్లీ ప్యూర్ ఎయిర్ తీసుకొని ఐస్ లాంటి ఏరియాలో ఉంటారు. కాబట్టి వాళ్ళ బాడీ చాలా నార్మల్గా ఉంటుంది. వాళ్ళు 5000 ఇయర్స్ అవ్వచ్చు, ఎన్ని ఇయర్స్ అయినా బతుకుతారు. మనం తినే ఫుడ్, మనం పీల్చే గాలి వల్లే మన బాడీ కానీ లేకపోతే ఏ క్రీచర్ బాడీ అయినా పాడైపోవడం కానీ డెవలప్ అవ్వడం కానీ జరుగుతుంది. సార్, ఇందులో ఏదైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి, నేను చదివిన సైన్స్ గురించి మాట్లాడుతున్నా. అపార్ట్ ఫ్రమ్ దట్, ఈ మధ్య అందరూ ఆక్సిజన్ గురించి మాట్లాడుతున్నాం. మీరు ఎవరైనా ఇంట్లో ఆక్సిజన్ ప్లాంట్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే, ఆ పెద్దవాళ్ళని కానీ ఆ ఇంట్లో ఆ పిల్లల్ని కానీ చూడండి, వాళ్ళు వెరీ షార్ప్ ఉంటారు, వాళ్ళ ఫేస్ గ్లో ఉంటుంది. మీరు ఏం తిన్నా ఏం తినకపోయినా ఆ ఆక్సిజన్ వల్ల మాత్రం మీ బాడీ అంతా కంప్లీట్గా యాక్టివ్గా ఉంటుంది, మీకు ఎలాంటి డిసీజెస్ ఉండవు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇప్పుడు ఇదంతా పాండమిక్ సిచ్యువేషన్,
అలాగే కరోనా కాబట్టి నేచర్కి ఒక థియరీ ఉంటుంది ఏంటంటే ఎలాంటి న్యాచురల్ కెలామినిటీ వచ్చినా ఇట్ కుడ్ బి ఎర్త్ క్వేక్, ఇట్ కుడ్ బి సునామీ ఆర్ ఇలాంటి ఏదైనా వైరస్లు వచ్చినా కూడా నేచర్లోనే దానికి క్యూర్ అయ్యే ఒక ఛాన్స్ ఉంటుంది. అంటే నేచర్ తనంతటా అదే, తెలుగులో చెప్పాలంటే రూపాంతరం చెంది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఇలాంటివన్నీ స్లోగా వెళ్ళిపోతాయి. వీటికి వెళ్ళాలి, మనం జాగ్రత్తగా ఉండాలి అంటే మీరు చెప్పిన ఈ ఏదైతే ప్లాంటేషన్ ఉందో అలాగే ఈ ఎన్వైరన్మెంట్ని కాపాడుకోవాలో ఇవన్నీ మనం పాటిస్తే చాలు. అందుకే మా ప్రెసిడెంట్ గారు ఏమన్నారంటే సేవ్ అవర్ సోల్స్ అన్నారు. ఒక చెట్టుని మనం నాటడం అంటే అది ఆక్సిజన్ మనకి ఇస్తుంది, ఆటోమేటిక్గా మనం బాగుంటాం. యాజ్ సింపుల్ యాజ్ సచ్. నేను మీకు ఇస్తానన్న బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే ఈ ఆక్సిజన్ విలువ గురించి ఇప్పుడు మనకు ఎంతో కొంత తెలుసు కాబట్టి ఇమాజిన్ ఇప్పుడు ఇక్కడ కొంతమంది పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పేరెంట్స్గా ఇప్పుడు ఒక 35-40 ఇయర్స్ ఉన్నాయనుకోండి. మీకు 20 ఇయర్స్ ఉంటే మీకు ఎంత ఎనర్జీ ఉంటుంది. ఇప్పుడు మీరు అగైన్ 20 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాలి అని అంటే మీరు వెళ్ళగలరు, ఆ అవకాశం ఉంది. రీసెంట్గా ఒక ఆడియో కూడా వచ్చింది, మీరు వినే ఉంటారు. మన ప్రతి ఒక్క బాడీలో టెనోమోర్ అని ఒక ఇది ఉంటుంది, ఒక డిఎన్ఏ విత్ క్రోమోజోమ్ ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే మన షూ లేస్లా ఉంటుంది. అంటే అది మీరు డీప్గా చూస్తే, అంటే మన ఎంఆర్ఐ స్కాన్ లాగా ఏదైనా డీటెయిల్డ్గా చూస్తే మీకు షూ లేస్లా ఉంటుంది. షూ లేస్లో లాస్ట్లో ఐరన్తోనో దేనితోనో ఒక మెటల్తో చేసి ఉంటుంది కదా, అది ఎప్పుడైతే మన బాడీలో ఆ డిఎన్ఏ తగ్గుతూ ఉంటుందో, ఆ క్రోమోజోమ్ తగ్గుద్దో ఆటోమేటిక్గా మన లైఫ్ తగ్గిపోతూ ఉంటుంది. ఇది సైన్స్. ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఒక 3 months ఎవరైనా వెళ్ళి ఒక 2-2.5 crores ఖర్చు పెట్టి 3 months కంప్లీట్గా ఆ ఆక్సిజన్ దీంట్లో ఉంటే, అదంతా ఆక్సిజన్ రూము కంప్లీట్గా, అంటే డైలీ 3 hours వాళ్ళ దగ్గర ఉండి మళ్ళీ మీరు బయట పొల్యూటెడ్ ఏరియాకి వెళ్లకుండా 3 months ఉంటే మినిమం గ్యారంటీ 10 to 15 years మీరు ఏజ్ తగ్గి ఎలా ఉంటారో అలా ఉంటారు, ప్లస్ అంతే ఎనర్జీ ఉంటుంది. ఇమాజిన్ ఇప్పుడు మీరు అందరు 35-40 years ఉన్నారు, మీ పిల్లలు ఇప్పుడు మేబీ 8th class 9th class చదువుతూ ఉంటారు. మీరు మళ్ళీ 20sలోకి వస్తే మీ పిల్లలకి మీరు ఎంత మంచి భవిష్యత్తు ఇవ్వచ్చు. అలాగే వీళ్ళు కూడా అలాంటి బెస్ట్ ఆక్సిజన్ ఎన్వైరన్మెంట్లోకి వెళ్తే వీళ్ళు ఎంత ఎనర్జీతో వర్క్ చేస్తారు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, స్పోర్ట్స్ వాళ్ళు చాలా కష్టపడి ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఆడుతూ ఉంటారు. ఇంటర్నేషనల్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు మళ్ళీ నార్మల్గా ఎక్కడ కూడా రోడ్ల మీద తిరగడం కానీ ఏమీ చేయరు. డిస్టిల్డ్ వాటర్ అంటారు, మంచి ఆక్సిజన్ అంటారు, బికాస్ దే మెయింటైన్ దట్. మీరు చూస్తే స్పోర్ట్స్ వాళ్ళ లైఫ్ స్పాన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ దేనివల్ల వస్తాయంటే మీరు తీసుకుంటే ప్రికాషన్స్ని బట్టి. సో ఆక్సిజన్కి అంత వాల్యూ ఉంది. సో ఆక్సిజన్ మీకు ఎక్కడ దొరికితే అదే మీ ఫుడ్, అదే మీ లైఫ్. మీరు చిన్నపిల్లలు అయితే మీ పేరెంట్స్కి చెప్పండి, పేరెంట్స్ అయితే చిన్నపిల్లలకు చెప్పండి. ఆ టెలిమోర్ అనే ఆ క్రోమోజోమ్ కానీ డిఎన్ఏని కానీ ఎవరైతే డెవలప్ చేస్తారో మీకు లైఫ్లో నాకు ఈ పెయిన్ ఉంది, ఈ డిసీజ్ ఉంది అనేది అసలు రాదు. అది ఎనీథింగ్, మీ ఇమ్యూనిటీ పవర్ పెరగడం కాదు, మీ బ్రెయిన్. అందరు ఐన్స్టీన్ గురించి మాట్లాడతారు, ఇందిరాగాంధీ గారి గురించి మాట్లాడతారు, మహాత్మా గాంధీ గారి గురించి మాట్లాడతారు. వీళ్ళందరూ బ్రెయినీస్ అనుకుంటారు. వాళ్ళు బ్రెయినీస్ కాదండి, వాళ్ళ లైఫ్ స్టైల్ అంత బాగుంటుంది. మేబీ జెన్యున్గా వాళ్ళకి కొంచెం ఆ డిఎన్ఏ వచ్చి ఉంటుందేమో కానీ దే హ్యావ్ టు డెవలప్ ఇట్. సో ఇదైతే నేను చెప్పగలుగుతాను. ఆన్ బిహాఫ్ ఆఫ్ రోటరీ మిటాన్ మేము ఇచ్చే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇది. ప్లీజ్ టేక్ ఇట్ ఇన్ ఎ పాజిటివ్ వే. సెకండ్ థింగ్, నా పర్సనల్ ఒపీనియన్ చెప్తాను. నేను చిన్నప్పుడు నేను కాదు ఎవరైనా సరే మనం బుక్స్ చదివేటప్పుడు మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు వీళ్ళ గురించి చదువుతూ ఉంటాం మనం. అలాంటి మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారిని కలిసిన ఒక వ్యక్తితో మనం ఉంటామని నేనైతే ఎప్పుడు అనుకోలేదు. సో ఇట్స్ ఏ బిగ్ ఆపర్చునిటీ ఫర్ అస్. సో సార్, యూఆర్ ట్రూలీ ఇన్స్పిరేషన్ సార్, నాట్ ఓన్లీ ఫర్ మీ, వీ లుక్ అప్ టు యూ ఆల్వేస్. సో ఈయన 82 years అంటే మనం నమ్మగలమా? అదిగోండి. చాలా థ్యాంక్స్ సార్. సో ఆయన ఇంకొక 80 years కూడా ఉంటారు, మనం అలా చూస్తూ ఉంటాం. ఎందుకంటే హీ మెయింటైన్ దట్ లైఫ్ స్టైల్ యాజ్ సింపుల్ యాజ్ సచ్. ఈ చుట్టూ ఆయనకి చెట్లు ఉంటాయి, ఆయన కుదిరినప్పుడల్లా. అంటే మనిషికి ఆశ వల్ల బ్రెయిన్ ఎక్కువ వర్క్ చేస్తుంది. దానివల్ల మళ్ళీ కొన్ని నర్వ్స్, న్యూరాన్స్ అంటారు, అవి కొన్ని పుడుతూ ఉంటాయి, కొన్ని చనిపోతూ ఉంటాయి. చాలా సింపుల్గా చెప్పేస్తాను, ఇంక బోర్ కొట్టించును. మనకి కోల్డ్ రావడానికి మనం కోల్డ్ వాటర్ తాగితే కోల్డ్ వస్తుంది అనుకోవడం పచ్చి అబద్ధం. మీరు ఎక్కువ టెన్షన్ పడినా, ఎక్కువ కోపడినా, బాడీలో ఉన్న బ్లడ్ అంతా ఫాస్ట్గా సర్క్యులేట్ అయినా మీకు కోల్డ్ కానీ హెడేక్ కానీ వస్తుంది. ఇది చాలా సింపుల్ సైన్స్. సో మనం నార్మల్గా ఉండి, అందుకే యోగా చేయమంటారు. నార్మల్ మన లైఫ్ స్టైల్ మనం ఉండి ఎక్కువ కోరికలు లేకుండా కావాల్సినంత ఉంటే లైఫ్ బిందాజ్గా ఉంటుంది. ఇప్పుడు ఆ సార్ని చూస్తున్నాము, ఇక్కడ నియంత గారిని చూస్తున్నాము.
రేపు మీ అందరినీ కూడా అలాగే 8 ఇయర్స్ చూడాలనేది నా కోరిక. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి వెంకట గారు, చాలా చక్కగా మన విద్యార్థులందరికీ ఆక్సిజన్ గురించి తెలియజేశారు. అందుకు చాలా సంతోషం. ఎందుకంటే ఇప్పుడు పాండమిక్ అప్పుడు మనం చూసాం ఆక్సిజన్ ల్యాకింగ్ వలన. అది నేచర్లో ఉంది, ఉన్నదాన్నే మనం వారు చెప్పినట్లుగా మనం కనుక న్యాచురల్గా ఉన్న దాంట్లోనే హ్యాబిటాట్లో కనుక మనం పెరగగలిగినట్లయితే మనం ఆరోగ్యంగా ఉంటాం చాలా చక్కగా. అందుకని ఆ మెసేజ్ మా వెంకట గారు, దాని తర్వాత రోటరీ ప్రెసిడెంట్ తరఫున కూడా వారు వైస్ ప్రెసిడెంట్, అందుకని కాబోయే ప్రెసిడెంట్ కావాలని చెప్పి ఇదివరకైనా కోరుకున్నాను వారిని. ఎందుకంటే వారిలో అలాంటి యూత్ లీడర్షిప్ లక్షణాలు చాలా ఉన్నాయి. అందుకని ముందు ముందు ఇంకా మనం వారిని మన వేదిక మీద చూస్తానని అనుకుంటూ ఉన్నాను. దాని తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. రోటరీ మిడ్ టౌన్ ప్రపంచంలోనే నంబర్ 1 క్లబ్. దాదాపు 850 మంది మెంబర్స్తో ఉన్నాం. గోరా సైన్స్ వాళ్ళతో కలిసి చేయడం, అలాగే ఈ యాక్టివిటీ ఉందనగానే మా ప్రెసిడెంట్ పార్థసారథి గారు వెంటనే యాక్సెప్ట్ చేయడం, అలాగే సెక్రటరీ గుడిపాటి కిషోర్ గారు, మా యూత్ సర్వీసెస్ టీం అందరం కలిసి ఇది చేయగలిగాం. సో ఇది ఇంత సక్సెస్ఫుల్గా జరగడానికి ద మెయిన్ రీజన్ నియంత గారు గోరా సైన్స్ తరఫున. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ విన్నర్స్. అఫ్ కోర్స్ మై సిన్సియర్ కంగ్రాచులేషన్స్ టు all the participants also, and I would like to extend my thanks and congratulations to the parents also. Thank you. మీరు ఇలాగే మీ పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. వాళ్ళు ఇంకా ఇంకా మంచి మంచి కాంపిటీషన్స్లో పాల్గొంటారు. డెఫినెట్గా ఒకరోజు వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుందని కోరుకుంటున్నాం. అలాగే లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇక్కడ చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి రోటరీ మిడ్ టౌన్లో ఇంట్రాక్ట్ క్లబ్ అని ఒకటి ఉంటుంది. అంటే పిల్లలతోనే వాళ్ళలో లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ చేయడానికి, అలాగే వాళ్ళతోనే ఎన్నో సర్వీస్ యాక్టివిటీస్ చేయించడానికి, మీ పిల్లల్ని ఫ్యూచర్ లీడర్స్ చేయడానికి ఈ ఇంటరాక్ట్ క్లబ్ చాలా చాలా యూజ్ అవుతుంది. ఇది ఏ స్కూల్లో అయినా స్టార్ట్ చేయొచ్చు. మీ స్కూల్స్లో మీ ప్రిన్సిపల్స్తో కానీ లేదా మీ టీచర్స్తో కానీ మాట్లాడి మీకు కావాలి అని అంటే మా రోటరీ మిడ్ టౌన్ ఎప్పుడు మీకు అండదండగా ఉంటుంది. మీరు ఎవరైనా అలా అవ్వాలి అని అనుకుంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్గా, అంటే ఒక 20 మంది స్టూడెంట్స్ రెడీ అయితే మీ స్కూల్లోనే ఈ క్లబ్ స్టార్ట్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం మీ స్కూల్లోనే ఇలాంటి యాక్టివిటీస్ కూడా చేయొచ్చు. సో ప్లీజ్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.